ఈరోజు మనం మనుషులు సృష్టించబడిన విధానం అనేటువంటి శీర్షికలో 6వ భాగంలో చూచినటువంటి దానికి అనుగుణంగా ఈ రోజున ఈ ప్రాణం అనే దానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలను మనం లోతుగా చూద్దాం. గత భాగంలో చూచినటువంటి సందేశంలో చూచినటువంటి విషయాలలో ప్రాణము ఆత్మకును శరీరానికి మధ్య వారధిగా ఉండి రెండింటిని సమన్వయం చేయగలిగినటువంటిది, లేక రెండింటి నుంచి కమ్యూనికేషన్ సమాచారాన్ని పొందగలిగినటువంటిది గాను అందించగలిగినటువంటిది గాను ఉన్నట్లుగా వాక్యంలోని కొన్ని భాగాల ద్వారా చూచాం. కనుక మనిషి జీవించు ప్రాణి ఆయనని రాయబడినప్పుడు అతనిలో ఉన్నటువంటి ప్రాణము అన్నిటికంటే ప్రధాన పాత్ర పోషించి అతన్ని నడిపించేదిగా ఉన్నదని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోజున చూడబోయే దాంట్లో ఆ ప్రాణంలో ఉన్నటువంటి ఆ 3 భాగాలు ఏదైతే మనం చూచామో, ఒకటి ఇంటెలిజెన్స్ అనేది, అది మైండ్కి సంబంధించింది గాను లేక మనసుకు సంబంధించింది గాను. రెండవది మరలా కనుక మనం చూచినట్లయితే మనలో ఉన్నటువంటి భావోద్వేగాలు, అనగా ప్రేమ, అనురాగము, అసూయ, మత్సరము, ఇంకా హృదయానికి సంబంధించిన అంశాలకు సంబంధించింది గాను చూచాం. మూడవదిగా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చుట లేక చిత్తము నెరవేర్చుట అనేటువంటిది, దాన్ని విల్ పవర్ లేక మనిషి యొక్క చిత్తము నెరవేర్చుకున్నట్టుకు కూడా పనికొచ్చేదిగా ఉన్నది. 3 అంశాలు కూడా మనిషి యొక్క భావోద్వేగములు, అది హృదయానికి సంబంధించింది గాను, తర్వాత మనలో ఉన్నటువంటి తెలివితేటలు, తర్వాత అండర్స్టాండింగ్, జ్ఞానము, బుద్ధి, ఆలోచన విధానము, ఇవన్నిటికి సంబంధించినదిగా మనసు. వీటన్నిటిని అంటే భావోద్వేగాలను, జ్ఞానమును, తెలివిని మిళితం చేసి నిర్ణయాలు తీసుకునడానికి శక్తి కలిగినటువంటి నిర్ణయాత్మక శక్తి, ఈ 3 కూడా ఆ నిర్ణయాత్మక శక్తి, ఈ 3 కూడా ప్రాణములోని అంశములుగా ఆదికాండం 3వ అధ్యాయంలోని 6వ వచనం చదివినప్పుడు మనం గమనించగలిగాం. అది మొదటి నుంచి మనిషిలో ఉంచబడినటువంటి ఆ ప్రధానమైన గుణాలే మనిషి. ఈ రోజున మనం చూసేటువంటి వాక్య భాగంలో ఏ విధంగా మనిషిలో ఉన్నటువంటి భావోద్వేగాలు, లేక అతనిలో ఉన్నటువంటి మనస్సు, లేక అతని యొక్క తెలివితేటలు, జ్ఞానము, ఇతరమైనటువంటి విషయాలు, లేక నిర్ణయాత్మక శక్తి ఈ ప్రాణానికి అనుగుణంగా ఉన్నాయో మనం చూద్దాం. దానికి సంబంధించి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అనునదయే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైనది ఆజ్ఞ. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది, ప్రభువు ఈ విధంగా అతన్ని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, ఇక్కడ పూర్ణ ఆత్మతో అని వ్రాయబడి ఉన్నది, ఇంగ్లీష్లో అయితే పూర్ణ ప్రాణముతో అని కరెక్ట్గా తర్జుమా చేయబడినట్లయితే, కనుక మనం చదివినట్లయితే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ప్రాణంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవాలని అనున్నదియే. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పూర్ణ హృదయం ఉన్నది, పూర్ణ మనసు ఉన్నది, మరలా పూర్ణ ప్రాణము కూడా ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు ఈ ప్రాణంలో ఉన్నటువంటి భాగాలైనటువంటి ఈ భావోద్వేగాలు లేక హృదయము, లేక ప్రాణంలో ఇంకొక భాగమైనటువంటి మనస్సు, ఆ 2 కూడా దానిలోని ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉన్నాయని గమనించాం. ఈ రోజున మనం చదివినటువంటి వాక్య భాగంలో పూర్ణ ప్రాణము ఉన్నది, దానికి అనుగుణంగా ఉన్నటువంటి హృదయము ఉన్నది, మనసు ఉన్నది. వాటితోటి మనము దేవుడిని సేవింపవలనని అనున్నది మొట్టమొదటి ఆజ్ఞనని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఈ మధ్యలో ఉంచబడినటువంటి ప్రాణము, ఒక ప్రక్కన ఉన్నటువంటి హృదయము, రెండవ ప్రక్కన ఉన్నటువంటి మనస్సు, ఈ 2కి సంబంధించిందిగా కూడా మనం నిన్న చూసినటువంటి ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసాం. ఇప్పుడు మరలా ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను కూడా గమనించాలి. ఈ 2 కలిసి ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటిది. మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే ఈ ప్రాణాన్ని గురించి ఇంకొకసారి ఇది ఇంగ్లీష్ భాషలో చూసినప్పుడు నెబేష్ అని,
గ్రీకు భాషలో చూసినప్పుడు సైక్ అని ఉంది. మనం చూస్తున్నటువంటి సైకాలజీ, సైకిక్ ఈ పదాలన్నీ కూడా ఈ ఈ గ్రీకు భాషలో లేక హీబ్రీ భాషలో ప్రాణం అని చెప్పబడినటువంటి ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఇంగ్లీష్ భాషలోనికి మార్చబడినటువంటివి. ఈ మాటలకు అది మనం చూసినప్పుడు దానిలో మనస్సు అనేటువంటిది అదే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనస్సు అనేటువంటిది 15 సార్లు, హృదయం అనేటువంటిది 15 సార్లుగా వ్రాయబడింది. గ్రీకు భాషలో సైక్ అనేటువంటి మాట ఇంగ్లీష్ భాషలో రాసినప్పుడు 15 సార్లు హృదయంగాను 15 సార్లు మనసుగా కూడా రాయబడింది. కనుక దాని అర్థం ఏమిటంటే ఈ రెండు మాటలు కూడా దానికి దగ్గరగా ఉండి దానికి సంబంధించినవిగా ఉన్నాయని అర్థం. కనుక ఇక్కడ మనం చదివినటువంటి ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో నీ పూర్ణ ప్రాణముతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో దేవుడైన యెహోవాను సేవింపవలనని అన్నది మొదటి ఆజ్ఞ అని చెప్పినప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఈ ప్రాణము 2 రకాలుగా పనిచేయగలదు. అంటే తనకులో దేనిలో అయితే ఉంచబడిందో ప్రాణము అనగా శరీరము యొక్క ఇంద్రియాలు అతనిలో పనిచేసినప్పుడు, ఒక వ్యక్తిలో పనిచేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ప్రాణము ఉత్తేజంలోనికి తీసుకుని రాబడి అతనిలో ఉన్నటువంటి భావోద్వేగాలు కానీ లేక ఆలోచన సరళి శక్తి కానీ అది పనిచేసేటట్లుగా తీసుకుని రాబడగలిగేటువంటి అవకాశం ఉన్నది. లేక ఒక వ్యక్తి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా జీవించేటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉన్నట్లయితే ఆత్మ అతని యొక్క ప్రాణాన్ని ఉత్తేజపరిచి దేవుని యొక్క విషయాలను తెలియపరిచి దేవునికి సంబంధించినటువంటి పరలోక సంబంధమైన విషయాలను మాట్లాడినప్పుడు అతని హృదయము లేక అతని యొక్క భావోద్వేగాలు లేక అతని మనసు సరైన విధంగా దేవుని యొక్క సంగతులను ఆలోచించి పరిశీలించి చూడగలిగి అప్పుడు ఈ ప్రాణము దేవుడి విషయాల పక్షంగా నడిపించబడేదిగా ఉండగలదు. చూడండి, మళ్ళా ఒకవేళ ఎవరైనా అవిశ్వాసిగా ఉన్నట్లయితే వారిలో ఈ ప్రాణ సంబంధమైనటువంటి ఇంద్రియాలు అతనిని ప్రలోభపరిచి అతని ప్రాణాన్ని వశపరుచుకొని ప్రాణంలో ఉన్నటువంటి భావోద్వేగాలు లేక అతని మనసుకు సంబంధించిన విషయాలను ఆలోచించటానికి చేయగలిగినట్లుగా చేసి ఈ రెండిటి సమ్మిళితంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశంగా అతని ప్రాణాన్ని ఆ శరీరం వాడుకొనగలదు. అలా కాకుండా ఒకవేళ వ్యక్తి కనుక మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి ప్రభువుతోటి ఈ ఆత్మలో జీవించేటువంటి అనుబంధం కలిగిన వాడుగా ఉన్నట్లయితే అతనిలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధాత్మ అతనిలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించటం మాత్రమే కాకుండా బలాన్ని ధరింపజేసి ఆ బలంలో అతని ప్రాణంలోనికి అతడు దేవుని యొక్క విషయాలను తెలియపరచగలిగి హృదయం ద్వారా మనసు ద్వారా అతని యొక్క జీవితాన్ని ఇక్కడ నడవగలగటానికి పనికిరాగలిగిన విధంగా కట్టగలటానికి పనికిరాగలదు. ఆ రెండు విషయాలను మనం తేటగా చూడాలి. కనుక ఈ ప్రాణం అనేటువంటిది శరీరం ద్వారా నడిపించబడినప్పుడు హృదయం ఒక రకంగాను, లేక ప్రాణం అనేటువంటిది ఆత్మ యొక్క వశములోనికి రాబడినప్పుడు ఇంకొక రకంగాను పనిచేయగలదు. కనుక ఈ ప్రాణము, ఈ హృదయము లేక హృదయానికి సంబంధించిన భావోద్వేగ సంబంధమైనటువంటి అనగా ప్రేమ, అనురాగము, మత్సరము, అసూయ ఈ గుణములన్నీ కూడా అవన్నీ కూడా శరీరం చేత ప్రలోభానికి తీసుకుని రాబడినప్పుడు ఒక రకంగాను, ఆత్మ యొక్క ప్రభావం చేత నడిపించబడినప్పుడు దేవునికి ఇష్టకరంగాను నడిపించబడగలిగే విధంగా ఆ హృదయం అనేటువంటిది ప్రాణములోని ఒక భాగమైనది. కనుక ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ప్రాణముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను అనున్నదియే అని చెప్పినప్పుడు ఈ పూర్ణమైనటువంటి మన జీవం ద్వారా ఇక్కడ చెప్పబడినప్పుడు ప్రాణం అనగా లేక జీవము అనగా మన సంపూర్ణమైనటువంటి మన జీవనానికి ఆధారమైనటువంటి ప్రతిదాన్ని కలిగి అని అర్థం. అలాంటిది అప్పుడు హృదయంతోటి అంటే అది శరీర సంబంధమైన వాటన్నిటిలో నుంచి బయటికి రాగలిగి ఆత్మ సంబంధమైన విధంగా దేవుడు కోరిన విధంగా నడిపించబడగలగటానికి అనుగుణంగా నీ హృదయాన్ని మార్చుకో. అదేవిధంగా నీ ఆలోచన సరళిలో నీ సొంత శక్తి లేక నువ్వు ఇక్కడ చూస్తున్నటువంటి అనేక విషయాల ద్వారా ఆలోచన భరితంగా ఉండుట కాకుండా దేవుని యొక్క ఉద్దేశాలు, పరలోక సంబంధమైన విషయాలను నీ మనసులో చూడగలిగి
దాని ప్రకారంగా నీ ప్రాణములతో నీ దేవుడైన యెహోవాను సేవింపగలను అని అనున్నటువంటిది మొదటి ఆజ్ఞ. రెండిటి యొక్క శరీరము ప్రాణవశముగా ఉంచబడినప్పుడు ఏ విధంగా ఇంద్రియాలు పనిచేయగలవు, లేక ఆత్మ ద్వారా ప్రాణం పనిచేసినప్పుడు ఏ విధంగా దేవునికి ఇష్టకరంగా మనిషి నడవగలడో, ఆ రెండింటి యొక్క విషయాలన్నీ కూడా హృదయం ద్వారా బయటికి రాగలవు, లేక మనసు ద్వారా కూడా బయటికి రాగలవు. ఈ విషయాలనే మనం ఇక్కడ కొన్ని వచనాల ద్వారా మనం చూడగలుగుతాం. చూడండి, హృదయానికి సంబంధించినటువంటి విషయంలో చూసినప్పుడు ఈ హార్ట్ అనేటువంటిది గ్రీకు భాషలో, అంటే నూతన నిబంధనలో వ్రాయబడినటువంటి పదాలలో అది కార్డియా. మీరు కనుక హాస్పిటల్స్లో చూస్తే కార్డియాలజీ అంటే హృదయానికి సంబంధించినది, ఆ మాట గ్రీకు పదం. తర్వాత హెబ్రీ భాషలో కనుక చూసినట్లయితే దాన్ని లెబ్ లేక లెబాబ్ అన్నారు హెబ్రీ భాషలో. ఈ రెండు కూడా కొన్ని వందల సార్లు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. అలా చూసినప్పుడు ఇక్కడ మనం మొట్టమొదటిసారిగా మనుషుడు యొక్క హృదయం యొక్క స్థితిని గురించి ఇర్మియా ఈ విధంగా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు. అంటే ఎవరైతే ఈ శరీరం యొక్క ప్రభావం చేత నడిపించబడి ఆ ప్రాణాన్ని శరీరం యొక్క దాసత్వానికి తీసుకుని రాబడినటువంటి జీవితంలో ఉంటాడో అతని హృదయము ఘోరమైన వ్యాధి కలది అని చెప్తున్నాడు. సో అనగా అతడి దేవునికి సంబంధించినటువంటి విషయాలలో ఎంతో అనారోగ్యకరమైనటువంటి, బాగు చేయబడినటువంటిది, స్వస్థపరచబడినటువంటి రోగం కలిగిన వాడి యొక్క హృదయము అని. అనగా అతని ప్రాణము దేని చేత ప్రభావితం చేయబడుతున్నది అంటే శరీర సంబంధమైనటువంటి కోరికలు అనేటువంటిది అర్థం. ఇంకొకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రభు హృదయాన్ని గురించి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం, నోట నుండి బయటికి వచ్చునవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునివి అని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యా గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును, ఇవి మనిషిని అపవిత్రపరచును. ఈ గుణాలన్నీ కూడా, ఈ స్వభావాలన్నీ కూడా హృదయంలో నుండి వచ్చేవిగా ఉన్నాయి. ఎప్పుడైతే మన శరీరంలోని ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, లేక చూచుట, వినుట, రుచి చూచుట, స్పర్శ కలిగి ఉండుట, గ్రహించుట, ఈ విషయాలన్నింటి యొక్క ప్రభావితం అది ప్రాణంలో హృదయం అనేటువంటి భాగం ద్వారా ప్రభావితం చేయబడుతున్నది కనుక ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. కానీ ప్రభువు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనిషిని యొక్క ప్రాణస్థితి, ఆ ప్రాణంలో ఒక భాగమైనటువంటి హృదయ స్థితిని చూచి విధంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అనగా ఈ శరీరము దేని ద్వారా నడిపించబడి ప్రాణమును ప్రభావితం చేసి ప్రాణమునకు ఒక భాగంగా లేక ఒక ముఖ్యమైనటువంటి అంగముగా దానిలో ఉన్నటువంటి విషయాలను, ఆ జీవములో ఉన్న విషయాలను బహిర్గతం చేయటానికి పనికి రాగలిగినటువంటి ఒక అంగంగా ఉన్నటువంటి ఆ హృదయం యొక్క స్థితి శుద్ధి కలిగిన వాళ్ళైతే ధన్యులు, వాళ్ళు దేవుని చూచెదరు అని చెప్తున్నాడు. మనం జెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో చూచినట్లుగా కాకుండా అవి అన్నీ కూడా శరీర సంబంధమైన ప్రభావితానికి గుర్తులు. ఇది దేవుడు వాటన్నిటినీ విడిచిపెట్టడం మాత్రమే కాకుండా శుద్ధి చేసుకొని దేవుని యొక్క ప్రభావితమైనటువంటి ప్రాణ సంబంధమైనటువంటి అంగంగా హృదయం పనిచేసినప్పుడు అది దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ హృదయంలో పరిశుద్ధతను కలిగినటువంటి వారు ధన్యులు, వారు దేవుని చూడగలరు అని చెప్తున్నాడు. కనుక హృదయంలో ఆత్మ పనిచేసినప్పుడు శుద్ధీకరణ, అదేవిధంగా ప్రాణములో శరీరం పనిచేసినప్పుడు ఉన్నటువంటి అనేకమైన, మనం చదివిన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అనేక విషయాలు మనలో ఇమిడి ఉంటాయి. అందుచేత ఇటువంటి అనుభవం కలిగి దావీదు నడిపించబడినప్పుడు, అతడు బెత్షెబా దగ్గరికి వెళ్ళి పాపం చేసినప్పుడు, లేక ఉరియాని చంపిన తరువాత అతను రచించినటువంటి 51వ కీర్తనలో ఈ విధంగా పలుకుతున్నాడు. కీర్తనలో 51వ అధ్యాయం 10వ వచనం,
దేవా, నా హృదయము నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ఇక్కడ మనసు, హృదయం రెండింటినీ అడుగుతున్నాడు. ఈ అంతరంగం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆత్మకు నివాస స్థలం కనుక దేవుని యొక్క ఆత్మ పాపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము చేత ఒప్పించబడినప్పుడు ఏదైతే అతని హృదయంలో జరుగుతున్నదో ఆ ప్రాణం ద్వారా అతని యొక్క హృదయంలోనూ మనసులోనూ జరిగి ఉన్నదో దాని విషయమై జరగకలదో దాని విషయమైనటువంటి అనుభవం కలిగిన వాడై దావీదు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇది ఎవరైతే ఆత్మలో దేవుడు ఏ విధంగా తనలో ఉన్నటువంటి అపవిత్రపరచబడిన మోసకరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం శుద్ధీకరించబడగలదో అది తేటగా అతడు ఎరిగిన వాడే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ హృదయం అనేటువంటిది ఈ ప్రాణానికి ఒక వాహనం నడపటానికి ఏదైతే స్టీరింగ్ వీల్ అంటామో మనం, అంటే మనలను నడిపించేటువంటి ఒక చక్రం లాంటిది హృదయం. ఈ ప్రాణంలో ఉన్నటువంటి ఏదైతే శరీర సంబంధమైనటువంటి ఒత్తిడి తాకిడి ద్వారా జరిగేటువంటి ప్రకంపనలన్నిటినీ అది ఒక చక్రంలాగా హృదయము తిప్పగలుగుతుంది. దానిలో నుంచి బహిర్గతం చేయబడేటువంటి ప్రభావితమే ప్రాణంలో జరిగేటువంటి యాక్టివిటీ, అనగా ఆ చర్య అంతటిని ప్రభావితమై బయటికి తీసుకువచ్చేటువంటి సాధనమే హృదయం. అది శరీరము ప్రాణాన్ని ప్రభావితం చేసి ఆ ప్రభావాన్ని బయటికి తీసుకురాగలిగినటువంటి సాధనము హృదయం. కనుక మనం దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు ఇప్పుడు మీరు ఈ వెలుగులో కనుక చూసినట్లయితే అనేక సార్లు ఎక్కడెక్కడైతే హృదయం అనేది ఉంటున్నదో అది శరీరం ద్వారా ప్రభావితం చేయబడినటువంటిది కానీ, లేక ఆత్మచేత ప్రభావితం చేయబడినటువంటి ప్రాణం ద్వారా కలిగినటువంటి నడిపింపు కానీ హృదయంలో, ఆ రెండింటిలో ఉన్నటువంటి తేడాను మీరు చక్కగా గమనించగలుగుతారు. ఈ ప్రాణములో ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి మనం ఇక్కడ చూడగలుగుతున్నాం, ఆ హృదయాన్ని గురించి. దానిలో మనం చదివిన మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చదివినట్లుగా అనేకమైనటువంటి పనికిరాని విషయాలు, దేవుడికి అయిష్టకరమైనవి, అపవిత్రమైనవి అన్నిటికీ నిలయంగా స్థావరంగా మరి ఎవరి యొక్క హృదయం శుద్ధీకరించబడలేదు, ప్రభు యొక్క నిజమైన తాకిడిలోనికి రాలేదు, ఆత్మచేత ప్రతిరోజు నడిపించబడేటువంటి అనుభవం లేకుండా ఉన్నారు, వారందరి జీవితాల్లో కూడా అది నడిపించబడుతుంది. అయితే ఎవరిలో అయితే ఆత్మ నివసిస్తూ మనుషుని యొక్క ఆత్మను ప్రభావితం చేయడం ద్వారా ఆ మనుషుని యొక్క ప్రాణము దేవుని యొక్క శక్తి చేత నడిపించబడినటువంటి మనిషి యొక్క ఆత్మ యొక్క ప్రభావంలోనికి రాగలిగి దేవుని సంబంధమైన విషయాలను చూడగలిగి, వినగలిగి, అర్థం చేసుకునగలిగి, తనలో ఉన్న అపవిత్రపరచబడినటువంటి దాని విషయమై క్షమాపణ వేడుకున్నట్టు మాత్రమే కాకుండా నూతనంగా శుద్ధీకరించబడిన హృదయంతో పరిశుద్ధంగా జీవించగలగటానికి తన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ముందుకు సాగగలుగుతాడు. అది ప్రాణంలో జరిగేటువంటి మార్పు హృదయం ద్వారా. కనుక ఈ విషయాన్ని మనం ఆ విధంగా ఈ ప్రాణము హృదయముతో కలిగినటువంటి సంబంధాన్ని గురించి చూడగలుగుతాం. అదేవిధంగా ఇంకొక విషయంలో ఈ మైండ్ అనేది కనుక మనం చూడగలిగితే, లేక మనస్సు అనేటువంటిది కనుక మనం చూడగలిగితే, మనస్సు అనేటువంటిది గ్రీకు భాషలో నువోస్ అనేటువంటి మాటతోటి వ్రాయబడింది. ఇక్కడ దానిలో ఈ మానస్ అనేటువంటిది కూడా శరీర సంబంధంగా ప్రాణము కనుక ఒప్పించబడి ప్రభావంలోనికి తీసుకుని రాగలిగితే మనసు చూస్తున్న విషయాలలో, వింటున్న విషయాల ద్వారా ఆలోచించి కనబడుతున్నటువంటి వాటి ద్వారా స్పర్శ సంబంధమైనటువంటి ధ్యానంతో ఆలోచించి వాటి సంబంధమైనటువంటి జ్ఞానంతో నడిపించబడటానికి ఇష్టపడుతుంది మనిషిలో ఉన్నటువంటి మనసు. అలాగే ఎవరిలో అయితే ఆత్మ ద్వారా వెలిగించబడి ఉన్నాడో మనుషుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం చేత కంటికి కనబడని విషయాలు, చెవికి వినబడని విషయాలు గ్రహించుటకు శక్తిగా కలిగినటువంటి విధంగా ప్రాణం యొక్క సంబంధంలోనికి మనుషుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అతడు అదృశ్యమైన వాటిని చూడగలిగి, వినగలిగి,
వాటి ద్వారా తన ఆలోచనను, వివేచనను, జ్ఞానాన్ని నింపుకొని దేవుడికి ఇష్టకరమైనటువంటి విధంగా బుద్ధి కలిగి నడుచుకోగలుగుతాడు. అక్కడ కూడా ప్రాణానికి ఇంకొక అంగంగా పనిచేసేటువంటి జ్ఞానము లేక మనుషుని యొక్క బుద్ధి, వివేకము ఇవన్నిటికీ మిళితమైనటువంటిదే మనస్సు. హృదయము శరీరము ద్వారా నడిపించబడినప్పుడు, ప్రాణము శరీరం ద్వారా నడిపించబడినప్పుడు హృదయంలో అనేక సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీరాన్ని సంతోషపరచడానికి చూసేటువంటి విషయాలు. అలాగే పరిశుద్ధాత్మదేవుడు ప్రాణమును ప్రభావితం చేసినప్పుడు మన మనసులో దేవునికి సంబంధించినటువంటి జ్ఞాన సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి, మనిషికి కనబడనివి, చెవికి వినబడినటువంటి విషయాలను తెలియపరచడం ద్వారా తన నిర్ణయాలు, తన ప్రాణానికి సంబంధించిన నిర్ణయాలు, ఆలోచనలు అన్నిటినీ కూడా ఈ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఏదైతే చూడగలుగుతాడో, వినగలుగుతాడో అదృశ్యమైన వాటికి ఆధారంగా చూడగలిగి, వినగలిగి తన ఆలోచనలను నింపుకుంటాడు. చూస్తున్న విషయాల ద్వారా, వింటున్న విషయాల ద్వారా తన మనసు ఆలోచించేటువంటి సరళలోనికి తీసుకుని రాబడటం అనేటువంటిది ఒకటి. అది కూడా ఈ ప్రాణము శరీరం ద్వారా ఆవరించబడినప్పుడు లేకపోతే నడిపించబడినప్పుడు జరిగే విషయం. అలా కాకుండా ప్రాణము పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా ప్రేరేపించబడిన మనుషుని యొక్క ఆత్మ ఈ మనుషుని యొక్క ప్రాణాన్ని నడిపించినప్పుడు అతడు అదృశ్యమైనటువంటివి, కంటికి కనబడనివి, చెవికి వినబడినటువంటి విషయాల ద్వారా, హృదయానికి గోచరం కానటువంటివి, ఆత్మ ద్వారా తెలియపరచబడినటువంటివి, మరి జగత్ పునాది వేయబడకు మునిపే మనిషి యొక్క మహిమ కొరకై సిద్ధపరిచిన విషయాలను అంతరంగంలో చూడగలిగి తన మనసులో ఆలోచించి తన ప్రాణం ద్వారా తన యొక్క నడకను, తన గమ్యాన్ని అటువైపుగా మరల్చుకుంటూ నడిచేటువంటి వాడు. దానికి పనికి రాగలిగినటువంటిదే మనసు. చూడండి ఇక్కడ ఉదాహరణ, యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. అంతరంద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు. ఇక్కడ ఈ అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు. ఈ హృదయం అనేటువంటిది ఇంగ్లీష్ భాషలో చూసినప్పుడు మైండ్ అని వ్రాయబడినది. ఎవరు ఈ మనసుకు జ్ఞానం ఇచ్చినవాడు లేకపోతే తెలివినిచ్చినవాడు? ఎందుకు తెలివినిచ్చినవాడు? ఇక్కడ విషయాలను చూడటం మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన విషయాలను ఆత్మచేత వెలిగించబడినప్పుడు 1 కొరింథీ 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా చూడగలిగి, వినగలిగి, వాటిని గ్రహించి వాటి ప్రకారంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని తన జీవిత గమ్యాన్ని అటుపక్కగా దిద్దుకునటానికి పనికి రాగలిగినటువంటిదే ఈ మనసు. ఈ మనసు ఈ ప్రాణంలో ఉన్నటువంటి ఒక భాగం. హృదయం ఎలాగో మనసు కూడా అలాగే. సో దానిలో ఈ జ్ఞానం ఉంచిన వాడు దేవుడే. సో దీనికి సంబంధించి అనేక విషయాలను వివేకంతో చూడగలిగినటువంటిది. తర్వాత ఇంకొక ఉదాహరణ, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిటితనము కలుగజేసెను. ఇక్కడ ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి యుగ దేవత అనగా సాతానుడు అవిశ్వాసులైనటువంటి మనుషులలో వారి మనసులకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి నేత్రాలు అనగా ఏదైతే ఆత్మలో పరలోక సంబంధమైన సంగతులను దేవుడు మనకి తెలియపరచాలని కోరుతున్నాడో అవి చూడకుండా ఉండే విధంగా అవి మనసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఆ నేత్రాలు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. అందుచేత దేవుడు ఏది మనుషులకు ఇవ్వాలని కోరుతున్నాడో, మహిమలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాడో, దేవుడు కోరిన విధంగా మనిషి ఆలోచించి చూడగలిగి, వినగలిగి ఉండాలని కోరుతున్నాడో అదృశ్యమైన వాటి విషయంలో సంపూర్ణంగా గుడ్డివాడుగా చేయబడ్డాడు. అది ఎరిగినటువంటి పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయంలో చెబుతున్నాడు. చూడండి 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి.
అంటే అంతకు మునుపు శరీరము చేత ప్రభావితం చేయబడినటువంటి మనలో ఉన్నటువంటి ప్రాణము ఈ లోకం యొక్క పోకడ, అంటే చూస్తున్న వాటిని బట్టి, వింటున్న వాటిని బట్టి, మనకు కలిగిన తెలివిని బట్టి, జ్ఞానమును బట్టి లోకానుసారమైన విధంగా నడిచే అలవాటు కలిగినటువంటి విశ్వాసులు కూడా దానిలో నుంచి మనం బయటికి రాగలిగి మార్పు చెంది నూతనపరచబడి మరి దేవుడు కోరుతున్న విధంగా నడవగలగటానికి అవసరమైనటువంటి మార్పులోనికి మీ మనసును తీసుకురండి. అంటే ఇప్పుడు చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలని కాకుండా అదృశ్యమైన వాటిని చూడగలిగి దేవుడు చెబుతున్నటువంటి మాటలు వినగలిగే విధంగా దానికి అనుగుణంగా మీ యొక్క ఆలోచన సరళిని మరల్చండి. అప్పుడు మీరు దేవుని యొక్క ఉద్దేశం కొరకై ఎందుకైతే సృష్టించబడ్డారో దానిని గ్రహించగలిగే విధంగా చేయబడతారు. అది మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. కనుక ప్రాణంలో ఉన్నటువంటి ఇంకొక భాగమైనటువంటి ఈ మనసు మనలో గుడ్డితనాన్ని గుడ్డితనంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మార్పు చెందకుండా ఉండే అనుభవంలోనూ ఉంచడానికి ఇక్కడున్న విషయాలు బట్టి ఆధారంగా, చూస్తున్న విషయాలను బట్టి ఆధారంగా, మనిషికి కలిగిన తెలివిని బట్టి ఆలోచించేటువంటి ఆధారంగా ఉండి మన మనసులు ఉంటాయి. వాటిలో నుంచి బయటికి రాగలిగి ప్రభువు కోరిన విధంగా జీవించటము అభ్యాసం చేసుకునటానికి అవసరమైనటువంటి మార్పు మనలో వెలిగించబడినటువంటి ఆత్మ మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని ప్రభావితం చేసి ఆ ప్రాణ సంబంధమైన మనసులో దేవుని సంబంధమైన విషయాలను చూడగలిగేటట్లుగా, వినగలిగేటట్లుగా చేయటం ద్వారా మనము ఇక్కడ మనకు కలిగిన విజ్ఞానం కానీ, బుద్ధి కానీ, తెలివి కానీ, ఇంకా అనేక విషయాల చేత ప్రభావితమైన మన నిర్ణయాలన్నీ కూడా మార్చబడి ప్రభువుకి ఇష్టకరంగా చేయబడగలగటం అనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. తర్వాత మూడవదిగా చూసినట్లయితే చిత్తము లేక విల్ అనొచ్చు, లేక ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి చెప్పవచ్చు. చూడండి, మనుషులందరిలో కూడా వాళ్ళ యొక్క ఇష్టం అనేటువంటిది ఉంటుంది. కానీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం అనేటువంటిది, దేవుడు మనందరికీ సృష్టికర్త కనుక, ఆయన చేత సృష్టించబడి ఉన్నాం కనుక, సృష్టించబడిన మనము సృష్టికర్త యొక్క చిత్తమును నెరవేర్చడం అనేటువంటిది దేవుడు కోరుతున్నటువంటిది. అలా కాని పక్షంలో దానిని పాపముగా దేవుని యొక్క వాక్యం పరిగణిస్తుంది. కనుక దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో, చెబుతున్నాడో అది చేయాలని మనం కోరుతున్నాడు. మనలో ఉంచబడినటువంటి మన ప్రాణము లేక మన జీవము, ఈ హృదయము, ఈ మనసు అనే ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. లేక భావోద్వేగాలు, ఆలోచన సరళి, ఆ రెండిటి యొక్క వేరువేరుగా కానీ కలిసి కానీ కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకొని తనకు సంతోషాన్ని కలిగించే విధంగా ఈ లోకంలో శరీర సంబంధమైన జీవితాన్ని, తాత్కాలికమైన జీవితంలో సంతృష్టిని పొందడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మనలో వెలిగించబడినటువంటి ఆత్మ దేవుని సంగతులను బట్టి మనలో ఉన్నటువంటి ప్రాణాన్ని ప్రభావితం చేసి దేవుని యొక్క చిత్తమును, ఇష్టమును నెరవేర్చుట మనకి నేర్పేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ విధంగా ఈ ప్రాణము దేవుని యొక్క చిత్తాన్ని చేయుటనేటువంటిది కూడా నేర్చుకోగలదు. ఈ భావోద్వేగము లేక హృదయము, మనసు లేక ఆలోచన సరళి, దేవుని యొక్క చిత్తము, ఈ మూడు కూడా ప్రాణంలోని భాగాలు ఈ విధంగా మనిషిలో పనిచేసేవిగా ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినట్లయితే 37-39 వచనాలు. పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టిన. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగినది, ఆయన ప్రాణము మునిగినది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని పోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించను. అతనిలో ఉన్న ప్రాణము అనగా ప్రాణములోని అంశమైనటువంటి హృదయము దుఃఖముతో, వేదనతో నిండి ఉన్నది. ప్రభు ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఇలా ఉన్నది నా హృదయంలో, దుఃఖముతో, వేదనతో నా ప్రాణము నిండి ఉన్నది, కానీ నీ చిత్తము కానిమ్ము, నీ ఇష్టం ఏదైతే ఉన్నదో దానిని చేయనిమ్ము. మనిషి అయితే ప్రభు ఆ విధంగా ప్రార్థించగలిగినాడు. మనిషి మన హృదయంలో వేదన, దుఃఖము నింపబడినప్పుడు అతడికి ఏది కనబడుతున్నదో, ఏది తను కావాలని కోరుకుంటాడో దాని ప్రకారంగా నడుస్తాడు. మన ప్రభువు
తన హృదయంలో వేదన నింపబడినప్పుడు, తన ప్రాణము దుఃఖముతో నింపబడినప్పుడు తండ్రి యొక్క చిత్తమును ఏ విధంగా నెరవేర్చాలనేటువంటిది కోరుకున్నాడు. కనుక ఆ ప్రాణములో ఉన్నటువంటి వేదనలో దేవుని యొక్క చిత్తాన్ని వెతకగలిగినటువంటిది మనలో పనిచేసేటువంటి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా జరిగేది. మనలో ఉన్నటువంటి వేదన, దుఃఖము మన శరీరానికి ఇబ్బంది కలిగినప్పుడు శరీరాన్ని దుఃఖపరచకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రాణములో దేవుని ఎరగనటువంటి మనిషి జరిగించేటువంటిది. కనుక ఈ హృదయము, మనసు, చిత్తము లేక విల్ ఇవన్నీ కూడా ఆ ప్రాణములోని ముఖ్యమైనటువంటి అంగములుగా పనిచేస్తున్నాయి. ఇవి ఒకదానితో ఒకసారి హృదయము, చిత్తము కలిసి, ఒకసారి మనసు, చిత్తము కలిసి మనందరిలో కూడా పనిచేసేవిగా ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. శరీరాన్ని సమర్పించుకోవటం అంటే శరీరం యొక్క విషయాలను చేయకుండా మనసు మారి దేవుని యొక్క చిత్తమును, ఇష్టమును నెరవేర్చుట అనేటువంటి ఇది పౌలు రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి పత్రికలో చెప్పబడినటువంటిది. కనుక ఈ ప్రాణములో ఉన్నటువంటి మన హృదయము, మనసు, చిత్తమును నెరవేర్చేటువంటిది లేక నిర్ణయాత్మక శక్తి ఏ విధంగా ఒకదానితో ఒకటి కలిసి ముడిపడి అన్నీ కూడా కలిసి ప్రాణానికి, ఈ ప్రాణము శరీరమునకు, ఆత్మకు మధ్య వారధిగా ఉండి దేని ప్రభావం అధికంగా ఉంటే దాని యొక్క ప్రభావం ద్వారా ఈ 3 విషయాలు కూడా చక్కగా మనందరిలో పనిచేయటం అనేటువంటిది మనం నిశ్చితంగా పరిశీలించినప్పుడు వారి జీవితాల్లో కనుగొనగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మా ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించండి. దీనిలో చెప్పబడిన మేము ధ్యానించినటువంటి అనేక విషయాలు సరైనటువంటి అవగాహనలోనికి తీసుకుని రాబడి అర్థవంతంగా మా జీవితాలలోనికి మరల్చబడగలిగినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.